నేడున్న ప్రభుత్వం అమల్లో ఉన్న ఈ 2 సంవత్సరాల్లో ₹1 ఖర్చు పెట్టలేదు అడ్వర్టైజ్మెంట్కి. అడ్వర్టైజ్మెంట్ అవసరం లేని వాడికి చాలా ఖర్చు పెడుతున్నాం. ఉదాహరణకు ఒక సంక్షేమ పథకం అనౌన్స్ చేసామనుకోండి, దాని గురించి 40-50 కోట్లు ఖర్చు పెట్టి అన్ని పేపర్లలో, దినపత్రికల్లో, ఇంగ్లీష్ పేపర్లలో అడ్వర్టైజ్ చేస్తా ఉన్నాం. దానివల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు. అది చూసి ప్రభావితం అయ్యే పరిస్థితి ఏం ఉండదు. మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం లేదు, పొలిటికల్ మార్కెటింగ్ మినహా. కానీ మద్యం యొక్క దుష్ఫలితాలను నిరంతరం చెప్పగలుగుతూ ఉంటే కొంతమంది అని మానుకుంటారు, తగ్గిస్తారు. అలాగే డీఅడిక్షన్ సెంటర్స్ ఈ రాష్ట్రంలో 15 చోట్ల ఉన్నాయి, కానీ ఎవరికి తెలియదు, ఇక్కడ ఉన్నట్టు కూడా తెలియదు. ఆ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఎవరైనా వెళితే ఆ డీఅడిక్షన్ సెంటర్ కూడా వెళ్ళరు. అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తే అందరికీ తెలుస్తుంది, అక్కడికి వెళ్తే ట్రీట్మెంట్ ఉంటుంది, మద్యం మానుకోవచ్చు. పొలిటికల్ కరప్షన్ విపరీతంగా పెరిగిన పరిస్థితి. ఒక చిన్న కార్పొరేటర్ అయితే చాలు, కార్పొరేట్ స్థాయిలో కూడా కోట్ల రూపాయలు సంపాదించే పరిస్థితి ఉత్పన్నమైంది. గ్రామాల స్వరాజ్యం ఉండాలి, గ్రామాల అభివృద్ధి కావాలి, సుసంపన్నం కావాలి, గ్రామంలో పనులన్నీ గ్రామంలో జరగాలి అనుకుంటూ ఉంటే ఈరోజు ఒక ఎమ్మెల్యే రాజ్యం అనేది వచ్చి మొత్తం గ్రామాల మీద పెత్తనం ఎమ్మెల్యేకి వస్తున్న పరిస్థితి. అధికార కేంద్రీకరణ విపరీతంగా జరుగుతున్న పరిస్థితి.